అందరు ఎట్లా ఉన్నారు ప్రేక్షకులు? సో టీవీ ప్రేక్షకులు ఎంత మంది టీవీలో చూస్తారు నన్ను? 3 కంటెస్టెంట్స్ హౌస్ లోపలికి వెళ్ళిపోయారు. 4th కంటెస్టెంట్ ని పిలవబోతున్నా. వాళ్ళ ఏవి చూద్దాం. ఏవి స్క్రీన్ మీద. అరే ఏవి ఏమైందిరా? ఖరాబ్ అయిందారా? ఇక్కడ భారీ వర్షాలు జరుగుతానే అన్నట్టు. ఈ వర్షాల వల్ల కారణం వల్ల కొంచెం అటు ఇటు అయింది, కొంచెం గ్లిచ్ వచ్చింది అన్నట్టు. సరే మరి 4th కంటెస్టెంట్ ఆన్ ది స్టేజ్. హాయ్ సార్. మీ పేరు? సార్ నేను కామేష్, కరీంనగర్ కామేష్. మీ వాయిస్ ఏంటి బ్రదర్ అట్లా మాట్లాడతారు? కామం అదో జబ్బులేండి సార్. సార్ ఇక్కడ అమ్మాయిలు ఉన్నారా సార్? కామేష్ పేరు ఉన్నదని కామంగా మాట్లాడతారా? నా పేర్లనే కామేష్, కామం ఉన్నది కావచ్చు. సో ప్రేక్షకులు 4th కంటెస్టెంట్ ని హౌస్ లోపలికి పంపించేద్దాం. సార్ ఎటు వెళ్ళాలి సార్ లోపలికి? అక్కడ స్ట్రేట్ వెళ్ళండి, అక్కడ ఓపెన్ ఉన్నాయి ఆ డోర్స్. అదే మన కుక్కల బిగ్ బాస్ డోర్. కుక్కల బిగ్ బాస్. అమ్మాయిలు ఎక్కడా? అమ్మాయిలు కనిపిస్తే చాలు నాకు. అమ్మాయిలు ఎక్కడా? అమ్మాయిలు ఎక్కడ? అమ్మాయిలు స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేద్దాం. చెప్పు తీసుకొని కొడతా మొహం మీద మూతిపళ్ళు రాలుతాయి. సారీ అండి, సారీ. అందంగా మాట్లాడి నీకు చూస్తే మొహం పలకపోతాను. ఓ మీ పేరు? చీప్ గా. సో టీవీ ప్రేక్షకులు 4 కంటెస్టెంట్స్ హౌస్ లోపలికి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు 5th కంటెస్టెంట్ ని పిలిచేద్దామా? చలో మరి 5th కంటెస్టెంట్ ఏవి? హాయ్, నా పేరు షేక్ షకీలా. నా అందం చూసి పడిపోయారా మీరందరూ? సో నేను కుక్కల బిగ్ బాస్ కి ఎందుకు వద్దాం అనుకుంటున్నా అంటే అందరినీ షేక్ చేయడానికి, షేక్ చేయడానికి వస్తున్నా నేను. ఎట్లుంది నా బికిని? నేను మీతో మాట్లాడుతుంటే మీరేంది నా కళ్ళు చూడకుండా నా అవి చూస్తాళ్ళు? తప్పు, అట్లా చూడద్దు. చూడచ్చు, చూపియడానికే కదా వేసుకున్నది. బాయ్, నేను షేక్ షకీలా, షేకింగ్ షేక్. సో ప్రేక్షకులు మీరు అందరూ చూసారు కదా ఏవిలా. 5th కంటెస్టెంట్ ని స్టేజ్ మీద పిలిచేద్దాం. 5th కంటెస్టెంట్ ఆన్ ది స్టేజ్. హాయ్ సార్. హాయ్ షేక్ షకీలా గారు. సార్ నన్ను చూడండి, అటేం చూస్తారు, నన్ను చూడండి సార్. బాగున్నారు అందంగా. మీరు షేక్ అయ్యారా? ఎంత హాట్ గా ఉన్నా కదా సార్ నేను. షేక్ షకీలా. షేక్ షకీలా గారు మీరు బిగ్ బాస్, కుక్కల బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళడానికి మీరు రెడీయా? ఎటు సార్ బిగ్ బాస్ హౌస్? సో అక్కడ మీకు డోర్స్ ఓపెన్ కనిపిస్తున్నాయి. కుక్కల బిగ్ బాస్ అదే మన కుక్కల బిగ్ బాస్ హౌస్ లోపలికి. కుక్కల బిగ్ బాస్ బాగుంది. బిగ్ బాస్ హౌస్. నా చిన్న డ్రెస్ ఎంత మంది చూస్తాలో. ఓ ఇక్కడ కెమెరా ఉన్నది, మీరందరు నన్ను చూస్తాళ్ళు కదా నా డ్రెస్. నేను షేక్ షకీలా. స్విమ్మింగ్ పూల్. ఈ పూల్ రాత్రి ఏం లేకుండా దుంకాలనా ఇప్పుడే? ఎంత బాగున్నది స్విమ్మింగ్ పూల్. ఎవరు ఇక్కడ కంటెస్టెంట్స్ ఎవ్వరు కనిపిస్తలేరు. నేను షేక్ షకీలా, మీరు? ఎట్లున్నా? నేను అందంగా ఉన్నా కదా. నువ్వు షో చేయి. హాయ్ బిల్డర్. హాయ్, మీ పేరు? ఏమైంది నన్ను ఎట్లనే చూస్తాళ్ళు? హాయ్, నేను మధు. ఇది కూడా పనిచేస్తలేదా? భారీ వర్షాల కారణం వల్ల ఈ ఏవి కూడా పనిచేస్తలేదు. 6th కంటెస్టెంట్ ఆన్ ది స్టేజ్. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా. వావ్. ముత్తైదు కుంకుమ పసుపంత మాయా. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా. ముత్తైదు కుంకుమ బతుకంత హాయా. ఏంటండి ఎంత పద్ధతిగా రెడీ అయ్యారు సార్? నేను చాలా పద్ధతి గల అమ్మాయి సార్. నేను నిజం చెప్తున్నా కదా, ఇంత సంస్కారమైన అమ్మాయిని నేను ఫస్ట్ టైం చూడడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా బాగున్నారు సార్. నా నగలు చీర బాగుందా సార్? రెడ్ చీర బాగున్నది. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా. ముత్తైదు కుంకుమ బతుకంత మాయా. గుడియ గారు మీరు హౌస్ లోపలికి వెళ్ళడానికి రెడీయా? అక్కడికే వెళ్ళండి గుడియ గారు. మీ వల్ల బిగ్ బాస్ హౌస్, కుక్కల బిగ్ బాస్ హౌస్ కి కళ వచ్చేస్తుంది. గుడియ గారు ఆల్ ది బెస్ట్. ఎంత సంప్రదాయంగా ఉన్నది అమ్మాయి.
ఇట్లా ఉండాలి అమ్మాయిలు. మీరు కూడా చూడండి, నేర్చుకోండి, ఇట్లా ఉండండి సంప్రదాయంగా. ఇంత అందమైన హౌస్ ని మొత్తం పతివ్రత లేకుండా చేశారు వీళ్ళందరూ. పద్ధతిగా ఉండాలి, ఎప్పుడు నేర్చుకుంటారు? ఇది మన సంస్కారం. పద్ధతిగా ఉండాలి, ఎప్పుడు నేర్చుకుంటారు వీళ్ళందరూ? ఏంటది ఆ డ్రెస్ ఏంది? అమ్మా ఏంటిది? మొత్తం గలీజ్ చేశారు బిగ్ బాస్ హౌస్ ని. ఆ చిన్న చిన్న బట్టలు, అబ్బొప్పొప్పో ఏంటిది ఇది? రామరామా, అసలు ఏం బట్టలు ఇది? పిల్లలందరూ చూస్తారు, ఖరాబ్ అయిపోతారు. ఇట్లాంటి చిన్న చిన్న బట్టలు వేసుకొని ఎందుకు వస్తారు? మొత్తం నేర్చేయాలి వీళ్ళందరినీ పద్ధతిగా. పొద్దున లేవాలి, దేవుణ్ణి మొక్కుకోవాలి, పూజ చేయాలి. ఎంత బాగుండాలి వీళ్ళు. మన సంస్కారమే మర్చిపోయారు. ఎంత బాగా చీరేసుకోవచ్చు కదా, ఆ చిన్న చిన్న బట్టలు వేసుకుని ఎవరైనా ఉంటారా? సో గైస్, ఇప్పుడు 6 కంటెస్టెంట్స్ లోపల వెళ్ళిపోయారు. ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ లాస్ట్ కంటెస్టెంట్. వీళ్ళు రాగానే నేను వెళ్ళిపోతా, మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుస్తా. సో 7th కంటెస్టెంట్, లాస్ట్ కంటెస్టెంట్ ని పిలిచేద్దామా మనం? ఒక్క నిమిషం ఆగండి, విరామం తర్వాత. సో గైస్, విరామం. చెప్పినా కదా ఇట్లా వెళ్తా, చిట్కలో వచ్చేస్తా అని చెప్పినా కదా, వచ్చేసిన. ఏవి స్క్రీన్ మీద లాస్ట్ కంటెస్టెంట్, 7th కంటెస్టెంట్, వన్ అండ్ ఓన్లీ వేయండి. నమస్తే నమస్తే చిచ్చాలు, నేను మీ చింటూ బాయ్. సో నేను మీ చింటూ బాయ్. నేను వరంగల్ నుంచి వస్తున్నా. వరంగల్ నుంచి వచ్చి టైటిల్ గెలవాలి. ఏం చెప్పినా ఈ పిల్లలకి, అరే బిగ్ బాస్ పోన్రా అవసరమా రా, అక్కడ చిన్న పోరగాళ్ళు వస్తారా, అవసరమా రా అని చెప్పినా మన వాళ్ళందరికి. కానీ నా ఫ్యాన్స్ ఏడా అవుతారు, అక్క టైటిల్ కొట్టాలి పోవాలి. ఏంది అగో మా వాళ్ళు ఇద్దరు కూడా మాట్లాడతారంట. అగో వీళ్ళు నా దోస్తు, వీళ్ళు నా జిగ్గురు జింగానియాలు వీళ్ళు. చెప్పండి రా మీరు కూడా. చింటూ బాయ్ బిట్టు బిల్లర్ చెప్పు. బిట్టు బిల్లర్ చింటూ బాయ్, నువ్వే గెలవాలి చింటూ బాయ్. బిగ్ బాస్ లో టైటిల్ విన్నర్ అవ్వాలి చింటూ బాయ్. ఏం టెన్షన్ తీసుకో చింటూ బాయ్, మేము చూసుకుంటాం చింటూ బాయ్. ఏం టెన్షన్ లేదు చింటూ బాయ్. టబాకులు వెళ్తాం చింటూ బాయ్, బాంబులు వెళ్తాం చింటూ బాయ్. చింటూ విన్నర్ అవు చింటూ బాయ్. వరంగల్ వరకు బాంబులే బాంబు. రే మిస్ యూరా మిమ్మల్ని. మన ఊరుగల్లు బిడ్డ. హాయ్ చింటూ. చింటూ కాదురా చింటూ బాయ్. సారీ చింటూ బాయ్. ఏది మర్యాద లేదా? స్టేజ్ ఎక్కుదా చింటూ బాయ్ అలా కూడా. చింటూ ఏంది? చింటూ బాయ్. నువ్వు ఎంత పెద్ద హోస్ట్ అయితే నాకేందా? నాకు తెలియదు కదా బాయ్ అనకపోతే మీరు వదులుతారని. హాయ్ చింటూ బాయ్. నా టీషర్ట్ మీద చూసిన షేర్, బబ్బర్ షేర్. ఎందుకు చింటూ బాయ్ మీరు బిగ్ బాస్ లోపలికి వద్దామనుకున్నారు? అరే నేను చెప్పినా మా వాళ్ళకు, అరే పోనీ తీరా బిగ్ బాస్ ఎందుకు ఇప్పుడు కుక్కల బిగ్ బాస్ అంటే మన వాళ్ళు పంపించిల్లు. సో ప్రేక్షకులు, లాస్ట్ కంటెస్టెంట్ ని హౌస్ లోపల పంపించేసి నేను మీ దగ్గరకు వచ్చేస్తా. సో చింటూ బాయ్ రండి. సరే మరి ఎటు పోవాలి? అక్కడ కనిపిస్తాందా హౌస్? అట ఓకే సరే మరి వెళ్తానా. అవును చిచ్చా, లోపల సిగరెట్లు ఉంటాయా? కుక్కల బిగ్ బాస్ ఏంద్రా ఇది ఇట్లున్నది? తాజ్ మహల్ లెక్క ఉంటది అంటే ఏంది గిట్లున్నది? రేకుల షెడ్లు వేసిల్లు. ఏంది ఇది షేర్ ఎంట్రీ గిట్లుంటదా? నీ బాంబులు ఎత్తారనుకుంటే ఏం ఎక్స్పెక్ట్ చేయలే. నీ అవ్వ ఇడ చిన్న గుల్దస్తాలు పూలు పెట్టిల్లు. ఈ బుగ్గలు ఎందుకో ఏంది? అరే పోదాం లోపలికి. ఏమైందో ఏంది అసలు? 7 కంటెస్టెంట్స్ ఉన్నారన్నారు, ఒక్కడు కనిపిస్తలేడు నాకు. 7 కంటెస్టెంట్స్, ఒక్కడు కనిపిస్తలేడు. చింటూ బాయ్ రాగానే జల్లు అన్నట్టున్నది పోరగాళ్ళకు. లోపల పోయి దాక్కున్నారు పిల్లలు. అవ్వా చింటూ బాయ్ ఏడా అడుగు పెడితే ఆడ జల్లు అనాలే. హలో ఎవరో ఉన్నారా? సారీ అక్క, చూసేసినావు కదా, నేనేం చూడలే, కళ్ళు మూసుకున్నా. సారీ ఏం చూడలేదు. అరే ఎందుకు అరుగుతావు అక్క? ఓ లోపల ఉరుతూనే ఉన్నది. వేసుకొని నీకు నువ్వే. అరే తమ్ముడు బాచి, ఏం తమ్ముడు లవ్ ఫెయిల్యూర్ అయింది? మూసుకొని కూర్చున్నా. నా పేరు రాపేష్. హాయ్ రాపేష్, నేను చింటూ బాయ్. హాయ్ చింటూ బాయ్, నైస్ టు మీట్ యు. ఏంది ఇంకా వేరే కంటెస్టెంట్స్ ఏడున్నారు? ఎవడు కనిపిస్తలేడు నాకు. కంటెస్టెంట్స్ వాళ్ళందరూ వేరే రూమ్స్ లోపల ఉన్నారా? ఓకే ఏందా మరి లవ్ ఫెయిల్యూర్ అయినట్టు కూర్చున్నావు ఈడ. సో ప్రేక్షకులు, అందరు కంటెస్టెంట్ హౌస్ లోపలికి వెళ్ళిపోయారు. ఇక రేపటి నుంచి మీకు డే 1, డే 2, డే 3, డే 4 ఎపిసోడ్స్ మీద ఎపిసోడ్స్ వస్తూనే ఉంటాయి. మీరు మీ కళ్ళతో చూడండి, నేను వీక్లీ వస్తా, వీళ్లకు గుణపాఠం చెప్పి పోతా. మీరు చూస్తా ఉండండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఒకవేళ నామినేషన్ టాస్క్ వచ్చినప్పుడు నామినేషన్ అవుతారు కదా,
అప్పుడు మీరు ఎట్లా ఓటేస్తారు, ఎవరికి ఓటేస్తారు? ఓటేయాలంటే ఇక్కడ పైన ఉన్నదా abdulmohsin.official అని ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్లో వెళ్ళి అక్కడి నుంచి ఆ ఛానల్లో జాయిన్ అవ్వాలి. అవి అక్కడ ఉన్నది జాయిన్ ఛానల్, అదైతే అక్కడ మీరు ఓట్లు వేయాలి. మీరు ఏం చేయాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వండి. మీకు మరింత అప్డేట్స్ కోసం